మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు ఈవి నాయుడు, అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు. మిత్రులు ఎస్కే షరీఫ్ గారు, విజయవాడ నగర కార్యదర్శి, అలాగే ఏవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎల్ గోవిందరాజులతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. అగ్రిగోల్డ్ కంపెనీ 2015లో మూతపడిన తర్వాత ఈ రాష్ట్రంలో 8 రాష్ట్రాల్లో కలిపి 32 లక్షల మందిని మోసం చేసి సుమారు 7,000 కోట్ల రూపాయలని టోకరా పెట్టి వెళ్ళింది. అగ్రిగోల్డ్ కంపెనీ మూతపడిన తర్వాత ఈ యొక్క జరిగిన మోసం మీద రాష్ట్ర నలుమూలల నుంచి ఉద్యమం చేస్తూ అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ దఫాదఫాలుగా ఉద్యమాన్ని కొనసాగిస్తూ ఉంది. తొలి టీడీపీ ప్రభుత్వంలోనూ, తదుపరి వచ్చిన వైసీపీ ప్రభుత్వంలోనూ, మళ్ళీ రెండవసారి ఇప్పుడు వచ్చిన టీడీపీ ప్రభుత్వంలో కూడా ఉద్యమాలను కొనసాగిస్తూనే ఉంది. అగ్రిగోల్డ్ యాజమాన్యం దగ్గర నుంచి అటాచ్మెంట్ చేయబడిన సుమారు 24,000 ఎకరాల భూములు సిఐడి చేతిలో ఉన్నప్పటికీ, అప్పటి నుంచి కోర్టులో ఈ విషయాన్ని నలుగుతున్నప్పటికీ, న్యాయం జరుగుతున్నట్టుగా కనిపిస్తున్నప్పటికీ నేటికి కూడా అగ్రిగోల్డ్ బాధితులకు పూర్తి న్యాయం జరగలేదు. మరి ఈ కూటమి ప్రభుత్వము మేము వస్తే అగ్రిగోల్డ్ బాధితుల ఆస్తులను అమ్మి న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. కానీ నేటికి 18 నెలలు పూర్తవుతున్నప్పటికీ ఒక్క బాధితులకు కూడా ₹1 కూడా చెల్లించలేదు. మరి ఈ నేపథ్యంలో ఈ యొక్క ప్రభుత్వానికి అగ్రిగోల్డ్ బాధితుల వ్యధ వినిపించాలనే ఉద్దేశంతో రేపు 3వ తేదీ ధర్నా చౌక్లో ఆవేదన దీక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 10 గంటలకి విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి ధర్నా చౌక్ వరకు ఆవేదన పాదయాత్రను చేస్తూ 11 గంటలకి మా గౌరవాధ్యక్షులు ముప్పాల నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో ఎంతోమంది, సుమారు 600 మంది ఆత్మహత్యలు, అసహజ మరణాలకు గురైనట్టుగా అధికారికంగా లెక్కలున్నాయి. ఇంకా అనధికారికంగా కొన్ని వేల మంది చనిపోయి ఉన్నప్పటికీ, కంపెనీ ఆస్తుల అటాచ్మెంట్లో ఉన్నప్పటికీ ఈ యొక్క విషయాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకోకపోవడం ఆశ్చర్యకరమైన విషయం. మరి అందుకే మరొకసారి ఈ రాష్ట్రంలో ఉన్న అగ్రిగోల్డ్ బాధితులందరం కూడా విజయవాడ వేదికగా ఈ ప్రభుత్వానికి మరొకసారి మా విన్నపాన్ని వినిపించడానికి ఆవేదన దీక్ష అనే పేరు పెట్టడం జరిగింది. బాధితులందరూ రేపు ఉదయం 10 గంటలకి ఈ కార్యక్రమానికి తరలి రావాలని రాష్ట్ర కమిటీగా మేము పిలుపునిస్తూ ఉన్నాం. ఏదైతే ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోమని చెబుతూ ఉన్నాం. గత ప్రభుత్వంలో ప్రభుత్వం తాలూకా సొమ్ము 906 కోట్లను 10-20 వేల రూపాయలకి చెల్లించడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రభుత్వం నుంచి ₹1 ఇవ్వాల్సిన పని లేదు. ఏదైతే అటాచ్మెంట్ చేసిన ఆస్తులని త్వరితగతిన వేలం చేయడం ద్వారా ఏదైతే వచ్చిన మొత్తం నుంచి అందరికీ న్యాయం చేయడానికి అవకాశం ఉంది. మిగిలిన డబ్బులతో ఏదైతే ప్రభుత్వం పెట్టిందో ప్రభుత్వం కూడా అది 906 కోట్లని తీసుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఇంకా యాజమాన్యం దగ్గర వేల కోట్ల రూపాయల ఆస్తులు వ్యక్తిగతంగా ఉన్నాయి. వాటిని కూడా అటాచ్మెంట్ చేసినట్లయితే వడ్డీతో పాటు బాధితులందరికీ న్యాయం చేయడానికి అవకాశం ఉంది. అగ్రిగోల్డ్ కంపెనీలో ప్లాట్లు, స్థలాలు కొనుక్కున్న వాళ్ళు, వ్యవసాయ భూములుగా కొనుక్కున్న వాళ్ళు, ఈ రోజుకి ఆ పిల్లల చదువుల కోసమో వాళ్ళ యొక్క పెళ్ళిళ్ళ కోసమో పనికొస్తాయని ఆశించిన వాళ్ళు ఈరోజు ఆ ప్రాపర్టీస్ అన్నీ కూడా సిఐడి వారి దగ్గర అటాచ్మెంట్లో ఉండడం వల్ల అమ్ముకోలేకపోతే చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దీని మీద కూడా గతంలో మేము ప్రభుత్వంతో మాట్లాడినప్పుడు కోర్టు అనుమతితో ఖచ్చితంగా వాటిని ఫ్రీ రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. కానీ నేటికి కూడా కనీసం ఆ పని కూడా చేయలేదు. అంటే ప్రభుత్వం నుంచి ₹1 ఖర్చు లేకుండా చేయాల్సిన పనులు కూడా ప్రభుత్వం చేయట్లేదంటే అగ్రిగోల్డ్ బాధితుల పక్షాన ప్రభుత్వం ఉన్నదా లేదనే విషయాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అందుకే రేపు ఈ ఆవేదన దీక్ష ద్వారా మరొకసారి అగ్రిగోల్డ్ బాధితుల ఆవేదనను తెలియజెప్పాలనే మేము ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దీక్షలో బాధితుల జిల్లా ముప్పాల నాగేశ్వరరావు గారు ప్రారంభిస్తారు. దీక్షలో అందులో పాల్గొన్న జిల్లా రాష్ట్ర మొత్తంగా ఉన్న బాధితుల్లో దీక్ష ప్రారంభించడం జరుగుతుంది. చరిత్ర సృష్టించినోడు
ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.